చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఇదిగో క్రిస్మస్కు మేము వెళ్ళాం, క్రిస్మస్ సంబరాలకు వెళ్ళాం, క్రిస్మస్ను హ్యాపీగా చేసుకున్నాం, ఇదిగో అక్కడికి వెళ్ళి పార్టీలు చేసుకున్నాం, ఇక్కడికి వెళ్ళి కేకులు కట్ చేసాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక మనకు తెలుసు కదా, రాజకీయవేత్తలు, కొంతమంది అయితే నాయకులు, కొంతమంది అయితే లీడర్స్, కొంతమంది అయితే వారి యొక్క స్టేటస్ను బట్టి, అధికారాన్ని బట్టి, వారి యొక్క ఉద్యోగాలను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళారు, ఆయా మందిరాలకు వెళ్ళారు. ఆ ప్రార్థన మందిరాల్లో ఉన్నటువంటి ఆ పాస్టర్ల చేత, లేదంటే దేవుని సేవకుల చేత ప్రార్థనలు కూడా చేసుకున్నారు. అంటే ప్రార్థనలు చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? బాగా ఆలోచించాలి. ఇది సామాన్యుల నుండి ఉన్నతమైనటువంటి వారు అనుకునేటువంటి వారందరికీ దేవుని హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈ దేశములో ఉన్నటువంటి దేశాధిపతులు, రాజ్యాలలో ఉన్నటువంటి రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజులకు కూడా ఈ యొక్క దేవుని